ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో ఒక విచిత్రం చోటు చేసుకుంది. అది ఏంది అంటే, సినిమా షూటింగ్‌లో తప్ప అసెంబ్లీలో మాట్లాడని బాలయ్య మాట్లాడితే అదొక పెద్ద వివాదమై కూర్చున్నది. ఆ వివాదము, మంటలు ఇంకా చెలరేగుతున్నాయి. ఇంతకు ఆ వివాదం ఏందని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. హాయ్! హలో! నమస్తే. ఈరోజు బాలయ్య చిరంజీవి మీద చేసిన వ్యాఖ్యలు, చిరంజీవిని గురిపెట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద చేసిన మాటలు, సైకో అని తిట్టిన తిట్లు, అటు వైసీపీని, ఇటు మెగాస్టార్ అభిమానులను ఒక్కటేసారి టార్గెట్ చేశాయి. ఒక్క దెబ్బకు 2 పిట్టలని బాలయ్య అనుకుంటున్నాడు. ఈయన ఒక్కసారి మాట్లాడి మొత్తం వ్యవస్థను సంకనాకిస్తున్నాడని ఇప్పుడు టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు అనుకుంటున్నారు. ఈ ఈ ఇందులో సందులో సడేమియా అన్నట్లు మేరీ రవీంద్రనాథ్ రెడ్డి వచ్చి చేరారు ఈ సీన్‌లో. ఏంది అంటే, మేరీ రవీంద్రనాథ్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క మేనమామ. సో, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తిట్టడంతో ఆయన తెర మీదకొచ్చి, అయ్యా బాలకృష్ణ, నువ్వొక మెంటల్. అయితే నీ చరిత్ర సమాప్తం చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డిని పాపం ఎన్టీ రామారావు కొడుకు, ఎన్టీ రామారావు ముఖం చూసి ఆయనను కాపాడమని నేను స్వయంగా అడిగాను. ఆ అడిగే సందర్భంలో ఏం జరిగిందనేది ఈరోజు మేరీ రవీంద్రనాథ్ చెప్పడం ఇప్పుడు ఒక విశేషంగా అందరి నోళ్ళల్లో అది నానుతుంది. ఏంది అనంటే, ఆ రోజు బాలకృష్ణ కాల్పులు జరిపారు. సో, మర్డర్ అటెంప్ట్ కేసు జరుగుతుంది. ఇంకా ఈయన బయటకొచ్చే అవకాశం లేదని అందరూ భయాందోళన చెందుతుంటే, నేను వైఎస్ రాజశేఖర రెడ్డిని ఏదో రకంగా బతిలాడి ఈ దాంట్లో నుంచి తప్పిస్తాను, మీరు రండి అని ఆ రోజు దగ్గుపాటి పురంధరేశ్వరిని, దగ్గుపాటి వెంకటేశ్వరరావుని ఆయన అడగడం జరిగింది. సో, వాళ్ళు ఏమన్నారు, అయ్యా మా వల్ల కాదు, వాని కర్మ వాడు పోతాడు, మమ్మల్ని ఇన్వాల్వ్ చేయొద్దని చెప్పారు. ఇది మేరీ రవీంద్రనాథ్ రెడ్డి చెప్తున్నది. అంతటితో కాకుండా చంద్రబాబు వస్తాడేమో అని ఆలోచించాడు. చంద్రబాబు ఆయన హాస్పిటల్లో పడ్డ 4 రోజుల తర్వాత వచ్చాడు. ఇంకా కుటుంబ సభ్యులు ఎవరినైనా అడిగితే ఒక్కరు కూడా రాలేదు. చివరికి మేరీ రవీంద్రనాథ్ ఒక్కరే పోయి వైఎస్ రాజశేఖర రెడ్డిని, ఈయనని ఇక ఎట్లన్నా తప్పించకపోతే ఎన్టీఆర్ గారు బాధపడతారు అనుకుంటే, ఒక ఆప్షన్, మెడికల్ ఆప్షన్ ఏంటంటే, మెంటల్గా ఉన్న వాళ్ళు ఏం చేసినా అందులో నుంచి వెళ్ళి వాళ్ళని తప్పించవచ్చు అని ఒక ఆప్షన్ వెతుక్కొని, ఈయనకు మెంటల్ ఉన్నట్టు ఒక సర్టిఫికేట్ సృష్టించి ఎర్రగడ్డ హాస్పిటల్లో వేసి ఆ మర్డర్ కేసు నుంచి బయటకు తీసుకొచ్చారు. సో, ఇది జరిగిన చరిత్ర. ఆ రోజు ఈ బాలకృష్ణ వెంట ఆయన కుటుంబ సభ్యులు ఎవ్వరూ లేరు అనేది మేరీ రవీంద్రనాథ్ రెడ్డి చెప్పే అంశం. ఈరోజు నీ కుటుంబం అనుకొని నిన్ను జైలు పాలు కాకుండా కాపాడిన వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకుని సైకో అని తిట్టడం ఇది న్యాయమా? ఆ రోజు మేము అనుకుని ఉంటే ఈరోజు నువ్వు ఉండేవాడివా, అసెంబ్లీలో మాట్లాడేవాడివా? సో, ఇలాంటివన్నీ నువ్వు ఆలోచించుకోకుండా ఇంకా చేస్తే నీ గురించి చాలా తెలుసు. ఏంది, చివరికి జగన్మోహన్ రెడ్డి కూడా క్యాన్సర్ హాస్పిటల్కు పెండింగ్ బిల్లులు కావాలి అని అంటే, ఆ పెండింగ్ బిల్లులు కూడా జగన్మోహన్ రెడ్డి మొత్తం క్లియర్ చేశారు. అటువంటి వ్యక్తిని పట్టుకొని నువ్వు సైకో అంటావా? రంగారెడ్డి జిల్లాలో నీ భూమి పోతున్నది, రోడ్డు వేస్తుంటే అంటే నువ్వు గగ్గోలు పెడితే, ఆ రోజు మళ్ళా మమ్మల్ని అడిగితే మేము వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గరికి పోయి, పాపం బాలకృష్ణ భూమి పోతుందంటే నీ భూమి పోకుండా ఆ రోజు రోడ్డు యొక్క ప్లానింగ్ మార్చితే ఆ కృతజ్ఞత కూడా నీకు లేదా? వైఎస్ కుటుంబం వల్ల నువ్వు పొందిన లబ్ధి ఇంత అంత కాదు. ఈరోజు నువ్వు అనుభవిస్తున్న జీవితం, నువ్వు అనుభవిస్తున్న పేరు, నేను గొప్పగా పనిచేస్తున్నాను చెప్పుకుంటున్నా క్యాన్సర్ హాస్పిటల్ పెండింగ్ బిల్లులు రూపాయలు లేకుండా క్లియర్ చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి నువ్వు హాస్పిటల్లో పడితే ఈరోజు మా బావ అని చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు రాలేదు, మీ సోదరిమని చెప్పుకుంటున్న పురంధరేశ్వరి రాలేదు, ఆమె భర్త రాలేదు, నీ కుటుంబ సభ్యులు ఎవ్వరూ రాలేదు. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి, మేము వైఎస్ కుటుంబం నీ వెంట నిలబడితే ఈరోజు వైఎస్ కుటుంబాన్ని అంటావా అని మేరీ రవీంద్రనాథ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఈరోజు నిజంగా కూడా అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. ఒక వ్యక్తి తనకు చేసిన సహాయాన్ని మర్చిపోవద్దని మన పెద్దలు అంటారు. కానీ బాలకృష్ణ ఈరోజు తనకు చేసిన సహాయాన్ని పూర్తిగా ఒళ్ళు మరిచి మాట్లాడుతున్నారు అన్న వాదనలు జనాల్లో వినబడుతున్నాయి. మరి ఈ మంటలు, ఒకవైపు మెగాస్టార్ అభిమానులు కోపంగా ఉన్నారు, పవన్ కళ్యాణ్ జన సైనికులు కోపంగా ఉన్నారు, వైఎస్ అభిమానులు కోపంగా ఉన్నారు. ఒక్కటేసారి ఇంతమందిలో చిచ్చు రేపిన బాలకృష్ణ ఇంకా ఎలాంటి రేపు పరిణామాలను ఎదుర్కోబోతున్నారు, ఈ వివాదం ఏ స్థాయికి వెళ్ళబోతుంది వేచి చూడాల్సిందే. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.